we go. నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ గెలాక్సీ నోట్ 4. సో శాంసంగ్ గెలాక్సీ నోట్ సిరీస్కి ఒక ప్రత్యేకత ఉంది. అది వచ్చేసరికి ఎస్ పెన్. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇది మిగతా ఫోన్లకు రాదు. సో ఎస్ పెన్తో మనం చాలా చేయొచ్చు. సో ఈరోజు నేను మీకు చూపిస్తాను ఎస్ పెన్ ఎలా వాడాలో. సో నేను ఎలా వాడతాను ఎస్ పెన్. సో నేను చాలా రెగ్యులర్గా యూజ్ చేస్తాను నోట్ 4ని. సో డైలీ నేను నోట్ 4 లేకుండా అయితే బయటికి వెళ్ళను. సో ఎస్ పెన్ ఎలా యూజ్ చేస్తాను నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ ఎస్ పెన్ మిగతా ఫోన్స్కి శాంసంగ్ నోట్ సిరీస్కి డిఫర్ చేస్తుంది. అసలు ఈ ఎస్ పెన్ ఏమేమి పనులు చేస్తుంది నేను చూపిస్తాను ఒకసారి మీకు. ఫ్రెండ్స్, మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఏమైనా ఆలోచన వచ్చింది, మనం రాయాలనుకున్నాను, జస్ట్ మనం ఎస్ పెన్ బయటికి తీయాలి. లాక్ స్క్రీన్ మీదే మీకు ఇది వచ్చేస్తుంది, మీకు యాక్షన్ మెమో అంటారు దీన్ని. సో మనం ఏమైనా రాయొచ్చు. మనం చేయి డిటెక్ట్ చేయదు ఇది, జస్ట్ మనం పెన్ డిటెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏదైనా రాయొచ్చు. హాయ్, హౌ ఆర్ యూ. సో ఏదైనా మీ ఇష్టం వచ్చిన ఐడియా మీకు వచ్చింది అనుకోండి, సో అవి రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు రెడ్మీ నోట్ 4 టెస్ట్ చేస్తున్నా కాబట్టి ఏమన్నా ప్రోస్ రాసుకోవాలనుకోండి. ప్రోస్ వచ్చేసరికి బ్యాటరీ. సో ఇట్లా మనం పాయింట్స్ వైజ్ రాసుకుంటూ వెళ్ళవచ్చు. సో ఇవన్నీ మనకి మళ్ళీ మీరు పెన్ లోపల పెట్టేస్తే సేవ్ అయిపోతుంది. సో మళ్ళీ మీ ఫోన్ లాక్లోనే ఉంటుంది. సో ఇలా మీరు యాక్షన్ మెమోని వాడచ్చు. సో యాక్షన్ మెమో మీరు హోమ్ స్క్రీన్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఎట్లా అంటే మీరు జస్ట్ పెన్ని డిటాచ్ చేస్తే మీకు ఎస్ పెన్ మెన్యూ వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు యాక్షన్ మెమో అని కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు యాక్షన్ మెమో వస్తుంది. ఇక్కడ మీరు రాసుకోవచ్చు. సో ఇట్లా కాకుండా మళ్ళీ ఇంకో విధంగా కూడా మీరు యాక్షన్ మెమో తీసుకురావచ్చు. జస్ట్ మీరు ఇక్కడ మనకి బటన్ ఉంటుంది, ఇక్కడ మీరు చూడొచ్చు ఎస్ పెన్కి. సో ఈ బటన్ని మీరు ప్రెస్ చేసి డబుల్ ట్యాప్ చేస్తే స్క్రీన్ మీద మీకు యాక్షన్ మెమో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. సో యాక్షన్ మెమో వల్ల మీకు ఇది ఒక్క యూజేగా చాలా యూజ్ ఉంటే ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాంటాక్ట్ గుర్తొచ్చింది, కాంటాక్ట్ ఎవరైనా చెప్తున్నారు రాసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కాంటాక్ట్ నెంబర్, నేమ్ ప్రసాద్, కాంటాక్ట్ నెంబర్ సంథింగ్. సో ఒక కాంటాక్ట్ రాసుకున్నారు. దీన్ని మీరు మీ కాంటాక్ట్స్లో సేవ్ చేసుకోవాలి. ఏం చేయాలంటే జస్ట్ మీరు మోర్లోకి వెళ్ళాలి. మోర్లోకి వెళ్ళి లింక్ టు యాక్షన్ కొడితే ఇక్కడ మీరు చూడొచ్చు అది అడుగుతుంది. ఈ పర్సన్కి ఫోన్ చేయాలా, ఈ కాంటాక్ట్ సేవ్ చేయాలా, లేకపోతే మెసేజ్ పంపించాలా, ఇంటర్నెట్లో ఏమైనా సెర్చ్ చేయాలి. ఇంటర్నెట్లో ఏమైనా సెర్చ్ చేయాలంటే ఏదైనా మీరు ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ లుమ్ని పార్క్ అని రాసాం. లుమ్ని పార్క్ మీరు సెర్చ్ చేయాలంటే మీరు ఇంటర్నెట్కి పోతే అది మీకు లొకేషన్ చూపిస్తుంది. సో ఇక్కడ మీరు మోర్లోకి వెళ్తే నేను ఈమెయిల్ అడ్రస్ రాసి ఈమెయిల్ పంపించవచ్చు. మ్యాప్, సో మ్యాప్ మీద కొడితే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లుమ్ని పార్క్ అంటే అది ఎక్కడ ఉందో చూపిస్తుంది అనమాట. సో ఇట్లా మీకు ఈ యాక్షన్ మెమో యూజ్ అవుతుంది. సో నేను ఇప్పుడు కాంటాక్ట్స్ సేవ్ చేస్తాను. చూడండి మీరు కాంటాక్ట్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, పేరు ఇక్కడికి వెళ్ళిపోయింది, నెంబర్ ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ మీరు కాంటాక్ట్స్ సేవ్ చేయొచ్చు. సో ఇట్లా మీరు ఎస్ పెన్ యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది యాక్షన్ మెమోనే ఓన్లీ. సో యాక్షన్ మెమోలో మీరు ఈ పనులన్నీ చేయొచ్చు. మీరు ఏమైనా టాస్క్ రాసుకున్నారనుకోండి, సో ఇది కంప్లీట్ చేయాలి టాస్క్ 1 అని చెప్పి ఏమైనా టాస్క్ రాసుకున్నారనుకోండి, జస్ట్ మీరు దీన్ని మీ హోమ్ స్క్రీన్కి ఇక్కడ పిన్ చేయొచ్చు. ఇట్లా చూడొచ్చు, పిన్ టు హోమ్ స్క్రీన్. సో ఇది ఏమైందంటే మీకు హోమ్ స్క్రీన్ మీద వచ్చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ టాస్క్ నేను రాసుకున్నాను, ఇది కంప్లీట్ చేయాలని చెప్పేసి నాకు రిమైండ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇట్లా మనం ఈ యాక్షన్ మెమోని వాడచ్చు ఫ్రెండ్స్. సో ఇది యాక్షన్ మెమో యొక్క పని. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ స్మార్ట్ సెలెక్ట్. సో ఈ స్మార్ట్ సెలెక్ట్ ఫీచర్ నేను చాలా బాగా యూజ్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఎవ్రీ సండే మనకి Q&A సెక్షన్ జరుగుతుంది కదా, క్వశ్చన్స్ నేను ఈ స్మార్ట్ సెలెక్ట్ ఆప్షన్ యూజ్ చేస్తే పిక్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ సెలెక్ట్ చేశారనుకోండి, మీరు ఏదైనా ఒక పార్ట్ని సెలెక్ట్ చేయొచ్చు. ఇట్లా ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు నేను ఇది ఒక్కటి సెలెక్ట్ చేశాను. సో ఇది మనం గ్యాలరీలో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎట్లా పిక్ చేస్తాను క్వశ్చన్స్ నేను ఒకసారి మీకు చూపిస్తాను. మనం మన ఫేస్బుక్ పేజ్కి పోదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి చాలా మెసేజ్లు చాలా వచ్చినాయి. సో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేద్దాం. సో ఇప్పుడు మీరు క్వశ్చన్ సెలెక్ట్ చేయాలనుకోండి, ఏదైనా ఒక క్వశ్చన్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎయిర్ కమాండ్ ఉంది కదా, దీన్ని ఎయిర్ కమాండ్ అంటాం. సో దీని మీద మీరు ట్యాప్ చేస్తే మీకు స్మార్ట్ సెలెక్ట్ ఉంది కదా, స్మార్ట్ సెలెక్ట్ చేసి మీరు ఇప్పుడు సెలెక్ట్ చేయాలి ఈ క్వశ్చన్. సో ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ సెలెక్ట్ చేసి సేవ్ ఇన్ గ్యాలరీ కొడితే అది గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. సో మీకు అది చూపిస్తాను గ్యాలరీలో కూడా. ఇది ఇప్పుడు చూడొచ్చు మీరు. సో ఇది మనం సెలెక్ట్ చేసింది. సో ఇట్లా నేను ఏం చేస్తానంటే క్వశ్చన్స్ని పిక్ చేస్తాను. సో ఇట్లా నాకు ఎస్ పెన్ చాలా యూజ్ అవుతుంది. సో నార్మల్గా అయితే మనం స్క్రీన్ షాట్ తీసి దాన్ని కట్ చేయడం అంటే చాలా టైం పడుతుంది. సో ఎస్ పెన్ ఉంది కాబట్టి నాకు ఈజీగా నేను క్వశ్చన్స్ పిక్ చేయొచ్చు. సో ఇలా మనకి స్మార్ట్ సెలెక్ట్ అనేది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. చూసుకుంటే మనకి స్క్రీన్ రైట్ అంటే మనం ఈ స్క్రీన్ మీద ఏమైనా రాయాలనుకోండి, స్క్రీన్ షాట్ తీసి రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ స్క్రీన్ మీద నేను రాయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం స్క్రీన్ రైట్ మీద ట్యాప్ చేస్తే సో అది స్క్రీన్ షాట్ తీస్తుంది. స్క్రీన్ షాట్ తీసిన తర్వాత మనకి ఈ ఆప్షన్స్ వస్తాయి అనమాట. సో ఇక్కడ మీరు పెన్ను
సెలెక్ట్ చేసుకోవచ్చు, రెడ్ సెలెక్ట్ చేసుకుని రెడ్ మీ ఇష్టం అనమాట, ఏదైనా సెలెక్ట్ చేసుకొని రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హాయ్. సో ఇది కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు గ్యాలరీలో కానీ, స్క్రాప్ బుక్ అని ఇంకోటి ఉంటుంది, స్క్రాప్ బుక్లో కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనకి స్క్రీన్ రైట్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది ఎస్ నోట్. సో ఇక్కడ మనకి ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి ఎస్ నోట్లో. సో ఎస్ నోట్లో ఇప్పుడు మీరు చూడవచ్చు, మనం ఏదైతే నోట్స్ అన్ని రాసాం ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. సో నేను చాలాసార్లు యూజ్ చేశాను కాబట్టి మీకు నోట్స్ చాలా కనపడుతున్నాయి. సో మనం ఫస్ట్ది ఫ్రెష్ అనమాట. ఫ్రెష్ మనం ఎస్ నోట్ ఓపెన్ చేసాం. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏమన్నా రాశాను, హాయ్ అని రాశాను. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేస్తాను. ఇట్లా సెలెక్ట్ చేసి చేయగానే మనకి ఆప్షన్స్ వస్తాయి అనమాట. ట్రాన్స్ఫార్మ్ టు కొడితే చాలా మంచి ఫీచర్ ఫ్రెండ్స్. ట్రాన్స్ఫార్మ్ టు కొడితే మీరు ఏదైతే రాశారో అది మీరు టెక్స్ట్గా కన్వర్ట్ చేయొచ్చు. మీరు చూడొచ్చు టెక్స్ట్గా కన్వర్ట్ అవుతుంది. సో లేకపోతే మీరు ఏదైనా ఫార్ములా రాశారనుకోండి, సిగ్మా ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ బై 2. సో ఇప్పుడు దీన్ని ఫార్ములాకి మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇట్లా ఉంది కదా. సో దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ట్రాన్స్ఫార్మ్ టు ఫార్ములా అని కొడితే ఇక్కడ మీరు చూడొచ్చు అది మీకు ఫార్ములాలా కన్వర్ట్ అవుతుంది. కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో కాకపోతే కొంచెం టెక్స్ట్ నీట్గా రాయండి, నేను నీట్గా రాలేదు కాబట్టి ఇట్లా వస్తుంది. సో ఇది మీకు ఫార్ములాస్ కన్వర్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇంకా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా షేప్ గీసారు ఇట్లా. సో దీనికి రీఫైండ్ షేప్ ఏం లేదు. ఇప్పుడు మీరు దీనికి ఒక షేప్ తీసుకురావచ్చు. దీన్ని సెలెక్ట్ చేస్తాం కదా, సెలెక్ట్ చేస్తే మనకి ట్రాన్స్ఫార్మ్ టు రీఫైండ్ షేప్ అంటే అది షేప్ వస్తుంది అనమాట. ఎస్ నోట్లో మీరు ఇంకా చాలా చేయొచ్చు. ఇక్కడ మీరు కనపడుతుంది కదా, ఇక్కడ మీకు ఈ మోర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చాలా ఉంటాయి ఆప్షన్స్. రికార్డ్ స్కెచింగ్ అంటే మీ స్కెచ్ని మీరు రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు. సో మీరు ఏదైతే డ్రా చేస్తున్నారో అదంతా రికార్డ్ అవుతుంది. సో ఇది ఒక ఫీచర్ ఉంది. సో చూడు, మనం ఇప్పుడు డ్రా చేసాం కదా, రికార్డ్ చేసింది ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ మీకు చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మీరు ఏదైనా పెన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఫేవరెట్ పెన్స్ మీకు కావాల్సినవి. సో పెన్స్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, మీకు ఏదైనా పెన్స్ చాలా ఉంటాయి పెన్స్. ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన పెన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసాం మనం. సో పెన్ మారిపోతుంది. సో మీకు ఏ పెన్ కావాలంటే ఆ పెన్ సెలెక్ట్ చేసుకుని పెన్సిల్. సో ఇది చూడొచ్చు మీరు. సో ఇట్లా మీరు మీకు పెన్ ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ మీకు ఏ అని కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు హ్యాండ్ రైటింగ్ అనమాట. సో మీరు ఏదైతే రాస్తే అది అక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను హాయ్ అని రాసి ఇక్కడ వచ్చింది. ఇంకా మీరు నోట్స్ రాసుకుంటే వెళ్ళారనుకోండి, ఇప్పుడు హాయ్ హలో నోట్స్ రాస్తున్నారు, ఏదైనా మీకు రాసుకుంటే వెళ్ళిపోయారు. సో ఇక్కడ మనకి పేజెస్ మీరు పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ప్లస్ మీద క్లిక్ చేస్తే ఎన్ని పేజెస్ కావాలంటే అన్ని పేజీల నోట్స్ మీరు రాసుకోవచ్చు, ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. సో ఎస్ నోట్ మీకు సేవ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఫ్రెండ్స్ షేప్ రికగ్నైజేషన్ మోడ్. సో ఇక్కడ మీకు ఏదన్నా రాశారనుకోండి అది షేప్ని రికగ్నైజ్ చేస్తుంది ఆటోమేటిక్గా చూడొచ్చు. సో ఏదైతే మీరు షేప్ గీస్తున్నారో అది రికగ్నైజ్ చేస్తుంది. సో ఇట్లా మీరు షేప్స్ గీయచ్చు. సో ఇది ఒక ఫీచర్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మెయిన్ ఫీచర్స్ వచ్చేసరికి ఇక్కడ మీకు ప్లస్ అని కనపడుతుంది కదా, ప్లస్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫీచర్స్ వస్తాయి. నేను చూపిస్తాను మీకు. ఇక్కడ చూడొచ్చు ఫోటో నోట్. సో ఫోటో నోట్ అంటే ఎవరైనా మీరు క్లాస్ వర్క్లో ఉన్నారు, మీరు క్లాస్కి వెళ్ళారు. సో మీ సార్ ఏమన్నా క్లాస్ చెప్తున్నాడు, అప్పుడు మీరు ఈ ఫోటో నోట్ ఉంది కదా, ఈ ఫీచర్ మీకు బాగా యూజ్ అవుతుంది. సో మీరు ఏదైతే క్లాస్ నోట్స్ ఉందో, క్లాస్ బోర్డు ఉంటుంది కదా, సో దాన్ని ఫోటో తీసుకోవాలి. దాన్ని ఫోటో తీసుకొని మీరు తర్వాత మీకు కావాల్సినట్టు దాన్ని చేంజ్ చేసుకోవచ్చు, రాసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు. సో మీ ఇష్టం అనమాట. సో మీ ఇష్టం వచ్చినట్టు దాన్ని క్లాస్ నోట్స్ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు వాయిస్ రికార్డింగ్. సో మీరు మాట్లాడుతూ వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు, రాస్తూ. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను రాస్తూ ఉన్నాను హాయ్ హలో అని చెప్పేసి. సో మీరు వాయిస్ రికార్డ్ చేయాలనుకుంటే రాస్తూ రికార్డ్ చేయొచ్చు. ఎట్లా అంటే మీరు జస్ట్ ప్లస్కి వెళ్ళి వాయిస్ రికార్డింగ్. సో ఇక్కడ మీకు రికార్డ్ అని కొట్టండి, వాయిస్ రికార్డ్ అవుతుంది. సో మీ పని మీరు చేసుకోవచ్చు ఇక్కడ. సో మీరు చూడొచ్చు హాయ్. సో ఇక్కడ మీకు వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది చూడండి. సో మీరు ఇక్కడ స్టాప్ చేయొచ్చు, పాజ్ చేయొచ్చు. సో ఇట్లా మీరు వాయిస్ నోట్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఇల్లుస్ట్రేషన్స్ అంటే మీకు సింబల్స్ ఉంటాయి కదా, ఈ సింబల్సే సింబల్స్ షేప్స్ మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇల్లుస్ట్రేషన్ అంటే నథింగ్ బట్ అవే. సో మీరు ఇట్లా షేప్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు క్లిప్ బోర్డ్ అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు కాపీ చేస్తుంటారు కదా. సో కాపీ చేసేటప్పుడు మీకు ఏదైతే కాపీ అయిందో అవన్నీ మీకు ఇక్కడ URLs చూసారా. సో ఇవన్నీ మీకు అక్కడ ఉంటాయి. సో మీరు ఏదైనా క్విక్గా తీసుకురావాలంటే తీసుకురావచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు స్క్రాప్ బుక్. సో ఇందాక మీకు చూసారు కదా, ఏమన్నా మనం సేవ్ చేసేటప్పుడు స్క్రాప్ బుక్ అని అంటున్నాం కదా. సో ఏదైనా స్క్రాప్ బుక్లో మీరు సేవ్ చేస్తే ఇక్కడ మీకు స్క్రాప్ బుక్లో సేవ్ అయిపోతాయి. సో స్క్రాప్ బుక్ అనేది మీకు చాలా ఫీచర్స్కి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, స్మార్ట్ సెలెక్ట్.
ఇది సెలెక్ట్ చేసాం కదా, సేవ్ ఇన్ స్క్రాప్ బుక్ అని కొడితే స్క్రాప్ బుక్లో సేవ్ అవుతుంది. సో ఇప్పుడు మనం స్క్రాప్ బుక్లో చూడవచ్చు, ఇక్కడ మీరు చూడవచ్చు స్క్రాప్ బుక్లో సేవ్ అయింది. సో ఇట్లా మీకు స్క్రాప్ బుక్ యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకునే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి ఈజీ చార్ట్ అండ్ ఐడియల్ స్కెచ్. ఈజీ చార్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది, ఎవరైతే స్టూడెంట్స్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంటారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను టేబుల్ చార్ట్ గీయాలనుకోండి, సో దాన్ని సైజ్ ఎంత దాన్ని మీకు సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 3 రోలు 3 కాలమ్స్ తీసుకున్నా, 2 రోస్ 3 కాలమ్స్ తీసుకున్నా, డన్. సో ఇప్పుడు మీరు టేబుల్ రాసుకోవచ్చు మీ ఇష్టం. ఇక్కడ ఐటమ్ నెంబర్ 1 ఏదైనా ఒకటి మీ ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. సో మీ టేబుల్ ఏది గీయాలనుకుంటే అది రాసుకోండి. సో డేటా సెట్ ఉంది కదా, డేటా సెట్ మీరు ఇక్కడ రాసుకోవచ్చు సమ్ ఎక్స్. సో ఇది ఫ్రెండ్స్ డేటా నేను ఇచ్చింది. సో ఇప్పుడు ఇది టేబుల్ చార్ట్. సో ఇప్పుడు మీరు దీన్ని పై చార్ట్ కన్వర్ట్ చేయాలని చేసుకోవచ్చు, బార్ చార్ట్ కన్వర్ట్ చేయాలని చేసుకోవచ్చు, లైన్ చార్ట్ కన్వర్ట్ చేయాలని చేసుకోవచ్చు. ఇప్పుడు బార్ చార్ట్ చేద్దాం. బార్ చార్ట్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు ఫుడ్, వాటర్ ఇట్లా వచ్చినాయి. ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు కూడా, ఇక్కడ మీరు చూడొచ్చు, చూస్తున్నారు మీరు. సో ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు, మీ రీడింగ్స్ ఉంటాయి కదా, రీడింగ్స్ ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని మనం పై చార్ట్ కన్వర్ట్ చేద్దాం. చూడండి పై చార్ట్కి అయితే ఇట్లా వస్తుంది మీకు. సో ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ టేబుల్ చార్ట్ ఒకటి గీస్తే మాత్రం మీరు సో మీ ఇష్టం వచ్చినట్టు దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇది లైన్ చార్ట్. సో ఇక్కడ మీరు చూడవచ్చు, లైన్ కూడా మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ చార్ట్స్ విషయానికి వస్తే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇంకా ఫైనల్గా మిగిలింది ఐడియా స్కెచ్. సో ఐడియా స్కెచ్ అంటే మీకు ఏదైనా స్కెచెస్ ఉంటాయి కదా, వాటిని మీరు ఇన్సర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్కెచ్ ఉంది, దీన్ని ఇన్సర్ట్ చేస్తాము. ఇన్సర్ట్ చేసిన తర్వాత దీన్ని మీకు ఏదైనా చేసుకోవచ్చు, రంగులు వేసుకుంటే ఏదైనా చేసుకోవచ్చు మీరు. సో ఇవి ఫ్రెండ్స్ ఎస్ నోట్ ఫీచర్స్. సో ఎస్ నోట్ ఫీచర్స్ మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఎస్ పెన్ అయితే ఇంకా అద్భుతం మీకు. సో మీరు పెన్తో రాసినట్టే ఉంటుంది ఇది. సో చాలా అద్భుతంగా ఉంటుంది ఎస్ పెన్ అయితే మీకు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఇట్లా మెసేజ్లు వస్తుంటాయి కదా, సో ఇక్కడ మీకు వెబ్సైట్ కనపడుతుంది కదా. సో అసలు ఏ వెబ్సైట్ అది మీరు తెలుసుకోవాలంటే మీరు జస్ట్ ఎస్ పెన్ ఇట్లా పెడితే ఆటోమేటిక్గా అది ఆ వెబ్సైట్ మొత్తం దాని డీటెయిల్స్ చూపిస్తుంది. సో మీరు దాని మీద క్లిక్ చేసి వెబ్సైట్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు. సో దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ లభిస్తుంది. అండ్ ఎస్ పెన్ యూస్ చేసి మనం కాపీ పేస్ట్ ఈజీ చేయొచ్చు ఫ్రెండ్స్. సో మిగతా ఫోన్స్లో ఈ ఫీచర్ ఉండదు. జస్ట్ మనం ఇది ప్రెస్ చేసి ఈ బటన్ని ఏదైతే మీరు కాపీ చేయాలనుకుంటున్నారో అంతవరకు టెక్స్ట్ని కాపీ చేయొచ్చు. సో ఈజీగా మీరు కాపీ పేస్ట్లు చేయొచ్చు. ఇది టర్మ్ ఏదైనా డిక్షనరీలో వెతకాలంటే వెతుక్కోవచ్చు. సో ఇట్లా మీకు ఎస్ పెన్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇట్లాంటి విషయాల్లో. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి మీకు కొన్ని గేమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకోండి, ఇప్పుడు చూడండి. సో ఇట్లా మీకు గేమ్స్కి యూజ్ అవుతుంది. అండ్ మీకు ఒక క్యాల్సీ ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు రైటింగ్ క్యాల్సీ ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఏది రాస్తే అది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో మీరు ఏది రాసినా అది క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఇట్లా మీకు ఎస్ పెన్కి సంబంధించి సపరేట్ యాప్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి. సో ఇట్లా మీకు ఎస్ పెన్ని మీ ఇష్టం వచ్చిన వాడచ్చు ఫ్రెండ్స్. ఇది శాంసంగ్ గెలాక్సీ నోట్ సిరీస్కి మిగతా వాటికి ఉన్న డిఫరెన్స్. సో అందుకే నేను ఎప్పుడు శాంసంగ్ గెలాక్సీ నోట్ 4ని పట్టుకొని బయటికి వెళ్తాను, ఎందుకంటే చాలా బాగా యూజ్ అవుతుంది నాకు. సో ఏమైనా థాట్స్ ఉంటే రాసుకుంటుంటాను. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తుంటాను. సో ఏమైనా టాస్క్ ఉంటే హోమ్ స్క్రీన్కి పిన్ చేసుకుంటుంటాను. సో ఇట్లా నేను చాలా బాగా యూజ్ చేస్తాను శాంసంగ్ గెలాక్సీ నోట్ 4ని. సో ఈ వీడియోలో నేను మీకు శాంసంగ్ గెలాక్సీ నోట్ సిరీస్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియో కింద మీకు మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అని బటన్ వస్తుంది మీకు. సో దాని మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మీకోసం టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.